ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కీలకమైన వైపు అడుగులు వేస్తోంది. నిన్నటి మొన్నటి వరకు కేరళకే ప్రసిద్ధిగాంచిన లాహిరి అంటే ఏదైతే కొన్ని ప్రధానంగా చూసుకుంటే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కొన్ని విభిన్నమైన కార్యక్రమాలకి కేరళ వేదిక అవుతుంది. కానీ ఇప్పుడు కేరళ కాదు ఆంధ్రప్రదేశ్ కూడా దానికి వేదిక అంటూ కూడా ఒక ఉదాహరణ పెట్టారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఫ్లాట్ హెడ్ హోమ్ పేరుతో కూడా ఒక కార్యక్రమానికి, అంటే మనం ఇక్కడ సముద్రంలో ఈ బోట్ ఉంటుంది, అంటే బోటు మాదిరిగా ఉంటుంది. కానీ దీంట్లో పూర్తి స్థాయిలో ఇంటి మాదిరిగా, అంటే ఏదైతే ఈ ప్రాంతం నుంచి పర్యటించేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక కార్యక్రమానికి వినూత్నంగా శ్రీకారం చుట్టారు. అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ స్టీరింగ్కి సంబంధించి ఉంది, స్టీరింగ్తో పాటుగా లోపలికి సంబంధించి అంటే మొత్తం ఒక ఈవెంట్ మాదిరిగా, అంటే ఒక రెస్ట్ హౌస్తో పాటు ఇంటిలాగానే ఈ కార్యక్రమానికి వేదిక అయింది. సో అంటే అసలు ఏముంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం, అంటే రిలాక్స్ అవడానికి కొంతమంది వ్యక్తులు ఎవరైనా వస్తే ఇంట్లో దాంట్లో రిలాక్స్ అవడానికి ఒక చైరు, ఒక టీపాయి కొన్ని ఉన్నాయి. అలాగే లోపలికి సంబంధించి ప్రధానంగా ఇంకొన్ని కార్యక్రమాలకు కూడా, అంటే బెడ్ టీవీ వీటన్నిటికి సంబంధించి మరొక రూమ్ లాగా, అంటే కంప్లీటెడ్గా కూడా ఇది ఒక ఇంటికి మాదిరి తలపించే మాదిరిగా బోట్లోనే ఇంటిని నిర్మాణం చేపట్టిన పరిస్థితి చూసుకోవచ్చు. అంటే ఇంటి వాతావరణాన్ని తలపించేలాగా ఇక్కడ మొత్తం ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉంది లోపల కూడా. సో ఇక్కడ నుంచి బోటు, సో మొత్తం మీద అంటే బోట్లోనే వాటర్కి సంబంధించి ఎండ్ ఆఫ్ ది ఇక్కడ చివర బోటుకి సంబంధించి మెషినరీ కావచ్చు, మిగిలిన వాటికి సంబంధించి కావచ్చు, ఇక్కడ వీటన్నిటికి కూడా వేదికైన పరిస్థితి. అంటే ముఖ్యంగా చూసుకుంటే బోటుకు సంబంధించిన ఆ బోట్లోనే ఒక ఇంటిని నిర్మించిన పరిస్థితి చూసుకోవచ్చు. సో బెడ్ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి బోట్లో విహరించడానికి పూర్తి స్థాయిలో అనువుగా ఉన్నది ఈ కార్యక్రమం, ఈ వేదిక అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే వాష్రూమ్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకవైపు అమరావతి పర్యాటక శాఖకు సంబంధించి అభివృద్ధి చెందుతూనే ఇంకొక వైపు సాంస్కృతిక పర్యాటక రంగాన్ని విభిన్నమైన రీతిలో చూసుకోవచ్చు. వాష్రూము అలాగే స్నానం కోసం, అంటే ఏదైతే మనం 5 స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు 5 స్టార్ హోటల్స్లో ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకమైన వాతావరణాన్ని తలపించే రీతిలో ఈ బోట్లో మొత్తం సెట్టింగ్ చేసిన పరిస్థితి మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా ఇటువంటి అనుభూతులు పొందాలంటే గతంలో కేరళ లాంటి ప్రాంతాలకు వెళ్ళొచ్చు, కానీ ప్రస్తుతం అమరావతిలోనే దీనికి వేదిక అయింది. ప్రస్తుతం నిర్వాహకులు ఉన్నారు. సార్ ఏంటి అసలు దీని ప్రత్యేకత ఏంటి, దీని యొక్క కార్యక్రమం ఏంటి, ఏ రకంగా ఉంది సార్? ఇది వచ్చేసి ఫ్లోట్ హోమ్ అండి. ఇది వచ్చేసి మన సిఓ గారు గుమ్మడుపు పాపారావు గారు, హీజ్ అన్ ఎన్ఆర్ఐ ఫ్రమ్ ఫ్లోరిడా. ఆయన ఏంటంటే ఆ టెక్నాలజీని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఈ మొత్తం దీని కింద ఉన్న పాంటూన్స్ కానీ ఏదైనా కానీ ఇది మొత్తం పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఇక్కడ రైట్స్ తీసుకున్నారు. మొత్తం ఆయన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది వచ్చేసి మనం ఆంధ్రాలోనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అది కూడా మన విజయవాడకి దగ్గర ఏకొండూరు. ఏ రకంగా వినియోగిస్తూ పోతుంది? ఇది వచ్చేసి మనకి పర్యాటక శాఖకి మనకు ఎలాగో మేము ఒక 10 years నుంచి టూరిజంతో టైఅప్ అయ్యే ఉన్నాం. ఇంకా దాన్ని ఇంకా బూస్ట్ చేస్తానికి ఇంకా మనకి ఏం కావాలంటే మెయిన్ సిఓ సార్ది మనకు ఏంటంటే మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్లో అన్ని దీని ప్రత్యేకత ఏంటి అసలు? ఈ బోటు ప్రత్యేకత ఏంటంటే మన ఒక లగ్జీరియస్ ఫ్లోట్ హోమ్ ఇది. ఈ ఫ్లోట్ హోమ్లో మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయి. మీకు కేరళకి వెళ్ళే అవసరం లేదు. ఇంకా ఇదన్నీ మాకు 11 లొకేషన్స్ ఉన్నాయి. ఈ 11 లొకేషన్స్లో ఇదన్నీ ఇప్పుడు అందుబాటులో ఉంటాయి మీకు. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి ఫెసిలిటీస్ ఇప్పుడు ఇది 24 hours మీకు ఒక మీరు రెంట్ చేసుకోవచ్చు, అలాగే రూమ్ ఫెసిలిటీ. ఇంకా దాంట్లో ఏంటంటే 2 o'clockకి చెక్ ఇన్ ఉండేది, ఆఫ్టర్ 12 o'clockకి చెక్అవుట్ ఉండేది. అలా మీకు 2 hours ఒక రైడ్ ఉండేది. దీంట్లో సన్సెట్ పాయింట్ ఉండిద్ది, అది చూపెడతారు. మళ్ళీ సన్ రైజ్ చూపెడతారు. ఇంకా దీంట్లోనే మీరు ఒక ఫ్యామిలీతో ఇది 5+2 ఇది అంటే 7 members దీంట్లో మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఒక 24 hours. సేమ్ అలాగే ఇంకో పాట్ కూడా ఉంది. సో ఇంకోటి కూడా అక్కడ ఉంది, దాన్ని కూడా ఒకసారి చూద్దాం. అసలు దీనికి వ్యత్యాసం ఏంటి, దాంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అసలు ఏదైతే ఫ్లోట్ బోటుకు సంబంధించి ప్రధానంగా ఒక ఫ్లాట్ పిఓడి అనే చెప్పి ఒక కార్యక్రమానికి కూడా వీరైతే శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సో అంటే ఈ కార్యక్రమం ప్రధానమైన ఏజెండా ఏంటి, ప్రధానమైన ఉద్దేశం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంటే బోటు మాదిరిగా పూర్తి స్థాయిలో స్టీరింగ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఏదైతే పిఓడి పేరుతో ఒక కార్యక్రమానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది, ఇక్కడ కూడా మనం ఇందాక అక్కడ చూసినట్టు కూడా ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించి ఉండే రీతిలో బెడ్, అలాగే చైర్స్, వాటర్ బాటిల్స్,
అంటే ఇందాక మనం చూసిన దానికి సంబంధించి కూడా 7 మెంబర్స్ కెపాసిటీ ఉంటే ఇది మాత్రం కేవలం 3 మెంబర్స్కి సంబంధించి మాత్రమే కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ ఇందాక ఒక లోపలికి అంటే వాటర్ ప్లాంట్లో చూసుకునే విధంగా దానికి ఒక ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మాత్రం కేవలం ఒక రూము, వాష్రూమ్ ఈ రెండింటికి సంబంధించి మాత్రమే ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక బెడ్, ఆ బెడ్తో పాటు టీవీ. సో ఏదైతే మిగిలిన వాటికి సంబంధించి ఉన్న అంశాలన్నింటిని కూడా ఇక్కడ జోడీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే రాత్రి వేళ వెన్నెల కింద బోటు విహరిస్తే ఏ రకంగా ఉంటుందో అనేది కూడా మనం ఇక్కడ ఈ బోట్ నుంచి కూడా చూసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. సో సముద్ర తీర ప్రాంతాన 2 బోట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కువగా చూసేది కేరళ వైపు, ఇక అంతా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. ఇక్కడి నుంచి మనం చూసుకుంటే 2 ఫ్లాట్ హోమ్ పేరుతో ఒకటి, రెండింటికి ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు, దాన్ని ఏమో హోమ్ పేరుతో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రధానంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో ఒక అంశానికి సంబంధించి బోట్ అయితే ఏ రకంగా ఉంటుందో దానికి సంబంధించిన ఒక షెడ్డుని ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఈ షెడ్లో ఏ రకంగా ఉంటుంది, ఆ షెడ్లో అనుభూతులు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది రెండింటికి సంబంధించి కూడా మొత్తం మీద చూసుకుంటే ఫ్లాట్ హోమ్ పేరుతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సింపుల్ గ్రూప్ పేరుతో దీన్ని కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాదాపుగా 8,000 నుంచి 8,500 రూపాయలకు సంబంధించి ఫండ్ స్టేట్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి నెక్స్ట్ డే 2 వరకు అంటే 24 గంటల పాటు చెక్-ఇన్ చెక్అవుట్ ఈ కార్యక్రమానికి వేదిక అయింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ సన్ రైజ్ చూపిస్తారు. అలాగే దగ్గరలో ఉన్న సన్ రైజ్ అంటే ప్రతిరోజు 24 గంటల వ్యవధిలో 2 నుంచి 4 గంటల పాటు సన్ రైజ్ చూపిస్తారు. నైట్ 2 గంటలు, మార్నింగ్ 2 గంటలు ఇక్కడ అందుబాటులో ఉన్న వాటికి సంబంధించి ఈ బోట్లో విహరించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఒక హోమ్కు సంబంధించి 7 మెంబర్స్ ఉంటే ఇంకొక హోమ్కు సంబంధించి 4 మెంబర్స్ ఉండే విధంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పర్యాటక శాఖ ప్రైవేటు వ్యక్తులతో ఒక ఒప్పందం చేసుకుంది. గతంలో ఇటువంటి అన్నిటి కూడా కేరళకే పరిమితమైనవి, కానీ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కూడా వీటి కేంద్రమైంది కూడా చెప్పుకోవచ్చు. పర్యాటక సాంస్కృతిక శాఖతో పాటుగా పర్యాటక శాఖని అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో పున్నమి ఘాటుకు సంబంధించి ఒక వినూతమైన కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో బోట్ రేస్కు సంబంధించి కావచ్చు, విజయవాడ ఫెస్టివల్కి సంబంధించి కావచ్చు, అలాగే అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం తాజాగా విజయవాడ కేంద్రంగా కూడా ఆవకాయ పేరుతో సాంస్కృతిక పర్యాటక శాఖకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కల్చర్ ఈవెంట్ బైతో హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు. రేపు ఎల్లుండి ఎల్లుండి మొత్తం 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం పర్యాటక శాఖ నేతృత్వంలో కూడా చాలా ఎక్కువగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక శాఖకు సంబంధించిన అనేక వినూత్నమైన కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రపంచ స్థాయికి సంబంధించిన ఆటలు కావచ్చు, లేకపోతే ప్రపంచ స్థాయిలో ఉన్న సాంస్కృతిక కళలకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రపంచ స్థాయిలో ఉన్న అనేక అంశాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలనేది ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఆవకాయ పేరుతో ఈవెంట్కి శ్రీకారం చుట్టింది. ఆ ఈవెంట్కి సంబంధించి కూడా మరికొన్ని గంటల్లోనే అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈవెంట్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. కొంతమంది డ్యాన్స్కి సంబంధించి కావచ్చు, అలాగే సాంస్కృతిక విభాగాలకు సంబంధించి కావచ్చు, అలాగే మిగిలిన కల్చరల్ ఈవెంట్కి సంబంధించి కూడా అన్నీ కూడా స్టేజీపై పూర్తి స్థాయిలో కూడా ఈవెంట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ముఖ్యంగా ట్రయల్స్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక డయాస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖతో పాటుగా ఆవకాయ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే డయాస్లో ఒక సాంస్కృతంతో పాటు కల్చరల్ ఈవెంట్, అలాగే డ్యాన్స్ కార్యక్రమానికి సంబంధించి కూడా రెహాల్స్ కార్యక్రమం జరుగుతుంది. సో ఆ రెహాల్స్కి సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది ఏంటి మొత్తం మీద డయాస్ మీద చూసుకోవచ్చు. దాదాపుగా 20 నుంచి 25 మంది డ్యాన్స్ కార్యక్రమానికి సంబంధించి కూడా నిర్వహిస్తున్నారు. సో ట్రయల్ రేపు ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా డ్యాన్స్ ఈవెంట్ని చేయాలి, సో ఎటువంటి కార్యక్రమాలు కొనసాగించాలి అనే ఉద్దేశంతో డ్యాన్స్ ఈవెంట్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో దానిలో భాగంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ వీటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆవకాయ పేరుతో కూడా సాంస్కృతిక పర్యాటక శాఖకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో విభిన్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుడుతుంది. ఇప్పటికే అమరావతి విజయవాడ కేంద్రంగా అనేక కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. తాజాగా ఆవకాయ పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఓటు స్టూడియో.